సుదీర్ఘ ఈ కోవిడ్ అందరినీ మూటకట్టి ఇంట్లో కూర్చోపెట్టిన తర్వాత ఇంతకాలం తర్వాత ఇంత మంచి ప్రోగ్రాంకి పెద్ద మనసున్న ఇంతమంది పెద్దల మధ్యలో శ్రీనివాస గారు, రత్నకుమారి గారు ఎంతో చంటి వాళ్ళుగా మాకు తెలుసు. ఈ బిడ్డలు వీడైతే మా క్లాస్లోనే కళ్ళు విప్పాడు. అలాంటిది ఈరోజు వాళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళిద్దరు జుగల్బందీ చేయడం ఏంటి, ఇవి అన్నీ కూడాను ఎంతో చక్కగా మన మనోసంకల్పం మంచిదైతే అన్నీ భగవంతుడు దారి అదే చూపిస్తాడు అన్నట్లు అది ప్రూవ్ చేశారు ఈరోజు శ్రీనివాస్ గారును రత్నాను. ఇప్పుడు మస్తానరావు గారు చెప్పినట్టు వీరందరూ కూడా పబ్లిక్లో ఎంతో పెద్ద పర్సనాలిటీస్, కానీ ఇక్కడ చూస్తే ఎంత ఆత్మీయమైన సన్నిహితులు, స్నేహితులు. వారందరి దీవెనలతో ఈ బిడ్డలిద్దరూ ఎంతో ఉన్నతికి వస్తారనేది ఖచ్చితంగా భగవదేచ్ఛ అనేది మనసుకి తెలుస్తోంది. అలాగే కేవలం వర్ష ప్రోగ్రాం చూడడానికే అంత దూరం నుంచి రామినేని సుగుణమ్మ కూడా ఈ ప్రత్యేకించి ప్రోగ్రాం కోసం వచ్చారు వర్షాన్ని ఆశీర్వదించడానికి. తప్పనిసరిగా గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టయితే, మస్తానరావు గారు చెప్పినట్టయితే మన పిల్లలందరికీ ఇవి నేర్చుకోవడం వలన మనోధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఏ పనులు చేయాలన్నా, ఎందులో చేయాలన్నా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా తట్టుకోగల ధైర్యం, స్థైర్యం దీని ద్వారా వస్తా అనేది మాకు తెలుసు. పెద్దల వాళ్ళ నోట్లో నుంచి కూడా ఇదే మాటలు వినడం మనసుకి చాలా చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా అందరూ పెద్ద కళాకారులు అయిపోక్కర్లేదు, స్టేజ్ మీద నర్తనం చేసి ఆర్టిస్టులను ప్రూవ్ చేసుకోక్కర్లేదు. కానీ ఇది అన్ని విధాలుగానూ కూడా వాళ్ళకు ఒక తపస్సులాగా వాళ్ళ చదువుకి, వాళ్ళ క్యారెక్టర్కి, వాళ్ళ జీవన గమనానికి అన్నిటికీ కూడా ఈ డాన్స్ అనేది చాలా చక్కగా సహకరిస్తుంది. అది మనల్ని మంచి వ్యక్తిత్వం కల మనుషుల్లా నుంచోబెడుతుంది. మేము అడిగిన వెంటనే లతా సురేంద్ర గారు కానీ, మోహనమ్మ కానీ, బాలా అసలు నువ్వు తయారు చేసే పిల్లల్ని చూడడానికి రావడం మాకు అదృష్టం అన్నట్లు అడిగిన వెంటనే వాళ్ళు ఒప్పుకుని అంత దూరం నుంచి వాళ్ళకి మిగతా ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా మనసంతా ఇక్కడ పెట్టుకుని ఎంతో సంతోషంగా వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారికి, రామినేనమ్మకేంటి, సుగుణమ్మ గారికి, లతా గారికేంటి, మోహన గారికేంటి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఊరి పెద్దలు, శ్రీనివాస గారి ఆప్తులు, వీరందరికీ నేను కృతజ్ఞతలు చెప్పక్కర్లేదు. మనస్ఫూర్తిగా వాళ్ళందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని మాత్రం నా సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమం చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తున్నాను కదా, ఈ 2.5 సంవత్సరాల తర్వాత ఇంత మంచి కార్యక్రమం జరగడం, ఇంతమంది కార్యక్రమంలోకి ఇంతమంది మనుషులు పాల్గొనడం కూడా మాకు ఆనందంగా ఉంది. ఆ క్రెడిట్ అంతా కూడా శ్రీనివాస్ గారికే వెళ్తుంది. పిఎస్ అని వారి భాషలో చెప్పాలేమో, అలా చెప్తే తెలుస్తుంది అనుకుంటాను. మాకు మాత్రం మా బాబు అంటే అలవాటు. అలాగే వారికి, రత్నకి నా హృదయపూర్వక ఆశీస్సులు. వారి పిల్లల్ని ఇంత చక్కగా చేయడమే కాకుండా మాకు ఎప్పుడూ వెన్నుదండుగా ఉండి, అసలు ఏదొచ్చినా అమ్మ మేము ఉన్నాం కదా అనే మాట వారు ఏమీ చెప్పరు, కానీ వెన్నుదట్టి అలాగ అండగా నుంచుంటారు. తప్పకుండా కళాకారులకి, కళాశాలలకి ఇలాంటి వెన్నుదన్నుగా ఉండే వ్యక్తులు ఉండకపోతే ఆ కళాశాలలు ఏవి నడవు. మా లాంటి వాళ్ళ జీవితం అంతా దాంట్లో ఖర్చు పెట్టి ఎంతోమందిని తయారు చేద్దామని అనుకున్నా కూడా మాకు ఇలాంటి ఆదరణ ఉన్న వాళ్ళతో మాత్రమే ఈ సంస్థలు అది నడుస్తాయి. దానికి నిజంగానే రామినేని సుగుణమ్మ లాంటి వాళ్ళు కూడా అక్కడ అమెరికాలోనే ఉంటున్నా కూడా వాళ్ళ మనవలకి 3 పిలిపించి అక్కడ వాళ్ళు అరంగేట్రం చేయించారు. ఈ విధంగా ఈరోజు ఈ చిన్నారి మొన్న వారు చిన్న మనవరాలను తీసుకొచ్చి తనని ఇప్పుడు అరంగేట్రాన్ని తయారు చేయించడానికి తీసుకొచ్చి ఈ 2 నెలలు వర్షతో పాటు శ్రీధ కూడా ప్రాక్టీస్ చేసింది. వారు వెనక్కి వెళ్ళిపోయినా కూడా ఈరోజు అది పనిగా అమ్మ అంత దూరం నుంచి వర్ష ప్రోగ్రాం తప్పకుండా చూడాలని వచ్చారు. ఇలాంటి పెద్ద మనసు ఉన్న వాళ్ళందరూ, పెద్ద మనసు అంటే కళలను అర్థం చేసుకుని నిజమైన వర్క్ ఎక్కడుందని వెతికే కళ్ళు ఇవన్నీను. అలాంటి వారందరూ ఈ కార్యక్రమానికి రావడం, అలాగే మాకు సహకారం చేసినటువంటి ఈ ఆర్టిస్టులు అందరూ కూడా, కళాకారులందరూ వేరే వేరే ఊర్ల నుంచి అందరూ వచ్చారు.
వచ్చి మాకు ఈ సహకారాన్ని ఈ 2 రోజులు అదే పనిగా పొద్దున్న సాయంత్రం మా వర్షగాడికి ఊపిరైపోయే వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ఓ పక్క వాళ్ళ నాన్నగారికి ఎంతో టెన్షన్గా ఉంది, అమ్మ వదిలేయండి అని. వర్ష వెళ్ళదు, నేను పంపించను. మధ్యలో నా కొడుకులు వచ్చి, అమ్మ ఇంక వర్షను పంపిస్తావా లేదా అని చెప్పేసి దెబ్బలాడితేనే పంపించడం జరిగింది. అలాగే నా పెద్ద కోడలు మాల్యద తన భుజస్కంధాల మీద ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా నడిపిస్తున్నందుకు హృదయపూర్వక ఆశీస్సులు. చిన్నారులిద్దరూ, హర్ష తన మృదంగం అసలు వాయించడానికి ఎంత భయపడిపోతున్నాడో అన్న పిల్లవాడు ఒక పులిలాగా విజృంభించి వాళ్ళ గురువుగారు అనుకున్న దానికంటే ఎంతో చక్కగా వాయించాడు. వాళ్ళ గురువుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హర్షకి మనస్ఫూర్తి ఆశీస్సులు, ఎంతో అభివృద్ధిలోకి వస్తాడు. అలాగే చిరంజీవి వర్ష తనకున్న టాలెంట్కి ఆల్రెడీ తను చిన్నపిల్ల అయినా కూడా అన్ని బ్యాలేస్లోనూ తను ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ మా అకాడమీ జరిగే కార్యక్రమాలు అన్నిట్లోనూ తన వంతు కృషి తను చేస్తూ ఉంటుంది. ఇంత మంది మధ్యలో ఇంత మంచి అవకాశాన్ని ఏర్పరిచినందుకు మరొక మారు శ్రీనివాస్ గారికి, రత్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే హైదరాబాద్ నుంచి విచ్చేసి ఎంతో మంచి ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసి తనని చాలా అద్భుతంగా నిలిపిన వీరికి, రమణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్టేజ్ అలంకారం అంతా శ్రీనివాస్ గారు కోరుకున్న ప్రకారంగా కళలంటే ఇలా ఉండాలేమో, వేదికంటే ఇలా ఉండాలేమో అని తీర్చిదిద్దిన రాజమతాజ్ వాళ్ళకి కూడా శ్రీనివాస్ గారి కోరిక అర్థం చేసుకుని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. The title of Natya Ratna conferred on to Kumari Shri Varsha Pachava for her successful completion of the Natya Samarpana on today, the 21st of August 2022 at the VMRDA Children's Theatre, Siripuram, Visakhapatnam. A huge round of applause for the untiring efforts of both Varsha and her parents and their uninterrupted perseverance and persistence to know and learn this art form and take it forward. Natya Ratnam, Kumari Shri Varsha Pachava. Thank you so much, Balaka, Shri Anand, Shri Hari Garu, and Aditya Garu. Thanks also to my little sons, Ashrit and Arnav. It was Padma Bhushan Guru Dr. Vempati Chinnasatyam Master Garu who has given a new definition to Rukmini in the Kuchipudi dance pantheon. Always showcased as a subtle, exquisite, and a sophisticated one, Rukmini, the daughter of Bhishmaka of the Vidarbha kingdom and the principal queen of Bhagavan Sri Krishna, is also an exemplification of devotion, determination, and not to forget her dare. Rukmini means radiant, clear, and bright, and is an incarnation of Sri Mahalakshmi. The present item, Rukmini Pravesha Daruvu, is an excerpt from the dance drama Rukmini Kalyanam by Dr. Vempati Master Garu. This item is the entrance song of Rukmini, where she introduces herself as Hari Manohari. This composition penned by Shri S.V. Bhujangaraya Sharma Garu, he made it a point that he consciously involved and included the name of Balaka in this piece for her contribution as an instrument in the choreography of Master Garu to the dance drama Rukmini Kalyanam. Mudda kattina vennelamma, muddu balamma, atsapu muddaralamma. She is the quintessence of beauty, a bride in solitude, and a pure soul. Here the composer describes her as the flute that is always in touch with the lips of Krishna.
Not just the lyrical beauty, but this item is also an exemplification of the intricate Kuchipudi Tala patterns. Ladies and gentlemen, Rukmini Pravesha Daruvu in Ragam Kalyani and Talam Mishra Chapu. Taruni Rukmini Vachenamma, Hari Manohari Vachenamma.
Guru Shri Guntuku Venkatrao Garu has received a message from the legendary Padma Shri Dr. Yella Venkateshwar Rao Garu, a legendary Mridangam artist and Guru.
The message says, Shri Venkatrao Mridangam Vidwan, I came to know your student Chiranjeevi Harshavardhan is going to celebrate Arangetram. I wish him all success. I'm really happy that you are a good teacher. You have multiple talents. You are training number of students in Mridangam. Our Guru Sishya Parampara is great and highly rich in the world. Keep it up. Congratulations to you and to your students. Padma Shri Professor Dr. Yella Venkateshwar Rao Garu. Thank you so much, sir, for sending your blessings through a message to Shri Venkat Rao Garu and Harsha as well as Varsha. We will now go to the next item of today's presentation, a Javali. Javalis are the musical compositions that are emotional in nature, mostly dealing with mundane love. The music and the mood in the Javalis are lighter, the language colloquial, and has humor and satire many a times. Tirupati Narayana Swami composed this Javali where the Nayika chides her beloved who has come back after breaking up with an ordinary prostitute. She questions, O Venkateshwara, are you swayed by the due advice of that deceptive woman who cheats many people even in the broad daylight? I was just praying that your relationship with that girl should turn bitter. The most significant part of Javalis is the art of expression through face, where the dancer uses different subtle facial expressions and also hand gestures and body movements to convey the thought of the poet and establish the mind and the heart of the Nayika and the Nayaka. Ladies and gentlemen, Vagaladi Bodhanalaku, Valachitivo Swami, in Ragam Behag and Talam Rupakam. Vagaladi bodhanalaku valachitivo sami 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 Vagaladi bodhanalaku
వలచితివో సామి వాగలాడిపో వలచితివో పడకటిలో పదుగురిని పడకటిలో పదుగురిని పదిలపరచి యుండే పడకటిలో పదుగురిని పదిలపరచి యుండే పడకటిలో పదుగురిని పడకటింటిలో పదుగురిని పదిలపరచి యుండే పడకటింటిలో పదుగురిని పదిలపరచి యుండే పడకటింటిలో పడకటింటిలో పదుగురిని పదిలపరచి యుండే పడకటింటిలో పదుగురిని పదిలపరచి యుండే పడకటింటిలో పదుగురిని పదిలపరచి పడకటింటిలో పదుగురిని పదిలపరచి యుండే పడకటింటిలో పదుగురిని పదిలపరచి యుండే పడకటింటిలో పదుగురిని పదిలపరచి పడకటింటిలో పదుగురిని పదిలపరచి పడకటింటిలో పదుగురిని పదిలపరచి యుండే పడకటింటిలో పదుగురిని పదిలపరచి యుండే పడకటింటిలో పదుగురిని పదిలపరచి యుండే పడకటింటిలో పడకటింటిలో పదుగురిని పదిలపరచి
సరసునికా జాణపుందు విరసమోవి ఎంచి 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 తిరుపతిపుర వెంకటేశ తిరుపతిపుర వెంకటేశ తెలియకనే ఏడు తిరుపతిపుర వెంకటేశ తెలియకనే ఏడు తిరుపతిపుర వెంకటేశ తెలియకనే ఏడు మగనాడి కోదనము మలచితివో సామి ఆ మగనాడి కోదనము మలచితివో సామి మగనాడి కోదనము మలచితివో సామి మలచితివో సామి మలచితివో We now come to that part of the program where we felicitate our orchestra members and the people and the technicians who have supported us, helped us in the successful running of the show. I request all the orchestra members, the dancers of Ranga Puja, and the other technicians of today's program to please be ready to receive their mementos. I once again humbly request Guru Dr. Lata Surendra, Guru Srimati Mohana Tulasi, and Guru Srimati Bala Kondala Rao Garu to please come over the dais and give the mementos for today's artists and technicians. Vocalist Srimati Pavani Mutnuri. She's working as Associate Professor at the Shankar Mahadevan Music Academy. Vocal Srimati Pavani Mutnuri. I request all the audience to please shower your blessings through your claps to these wonderful artists. On the Mridangam, Shri Anand Srihari. On the Mridangam, we have Shri Anand Srihari, the elder son of Guru Srimati Balaka, a wonderful artist himself. On the Veena, we have Srimati Gayatri Garu.
On the veena, Srimati Gayatri garu. On the violin, we have Shri Subramanya Raju garu. On the flute, we have Shri Mallesh garu. We next come to the orchestra accompanist for the Mridangam recital. I take the pleasure in calling upon our dancers of Ranga Puja and Nandi Stuti, Kumari Apurva, Kumari Apurva, Kumari Tejaswini, Kumari Kunalika, Kumari Ananya, Chiranjeevi Rupashri, Kumari Ananya, makeup and hair expert, Shri Dharani Dhar garu, makeup and hair, Shri Dharani garu, a very senior disciple of Balaka, Shri Gopi Raj garu. He's been associated with Balaka for more than 40 years now. He is also a guru and running his own dance institution and is training several students in the dance forms of Kuchipudi and Andhra Natyam. For makeup and hair, we have Shri Dharani Dhar garu. Okay. Before Dharani garu comes, photography, Villart Ramana garu. Photography, Villart Ramana garu. I request Prabal garu to please come over and receive the memento on behalf of Ramana garu. Shri Prabal garu for photography from the Villart. For the stage decor, we have Razmataz. Stage decor and arrangements, Razmataz. I request Kishore garu to please come over the dais and receive the memento on behalf of Razmataz. We thank Meenakshi Ananthraman garu for the support that she extended through her Razmataz company. A huge round of applause for the beautiful arrangement and the stage decor that the Razmataz has done. It's truly exquisite. Thank you so much. We will now proceed. Okay. We will now proceed with the next item without wasting any time. Thank you so much, Lata garu, Mohana garu and Balaka. Thank my team, the backstage team,
who are there with me since yesterday, planning and executing to make sure that this goes on smoothly. So I call upon my team Kumari Pushan, Ananya, Pranavi, Hasini, and Bindu. These beautiful girls in pink, of course, me also in pink, we have planned it, have been meticulously working to make sure that everything goes well. Pranavi and Hasini, so happy and so proud to have all five of you with me today. And thank you so much for the wonderful support that you have extended. Thank you so much. We'll move on to the next item of today's performance, the Tilana. A Tilana is a rhythmic piece in Carnatic music that is generally performed at the end of a concert and widely used in classical Indian dance performances. It was popularized by Dr. Mangalampalli Balamurali Krishna. A Tilana uses thala-like phrases in the Pallavi and Anupallavi and lyrics in the Charanam. Tilanas in Kuchipudi are scintillatingly fluid. The structure will be phrases, jatis, sollus used in dances in the Pallavi, Anupallavi, and later they will have lyrics in praise of deities in the Charanam and Chittaswarams. The origin of Tilana is traced to the Hindustani Tarana, and the recitals are marked by features that are crisp and exhilarating. The current Tilana that would be presented is in Ragam Kadana Kutuhalam, composed by Padma Vibhushan Dr. Mangalampalli Balamurali Krishna. True to its name, this ragam escalates the kutuhalam or the excitement in the listener. This item is a brilliant choreography of Guru Srimati Bala Kondala Rao Garu and also showcases the orchestral brilliance. Woven with many complex patterns of nritta and ethereal motion, this item is one of its kind in reality. Ladies and gentlemen, Tilana in Ragam Kadana Kutuhalam and Talam Adi. Tadaradani nadirdirtum, nadirdirtum, diddilillana nadirdirdim, nanananum. Tadaradani nadirdirtum, nadirdirtum, diddilillana nadirdirdim, nanananum. Tadaradani nadirdirtum, nadirdirtum, diddilillana nadirdirdim,
concluding item of today's Natya Samarpana is an Annamacharya Sankirtana, Kshirabdi Kanyakaku Sri Mahalakshmiki. Being one of the famous compositions of the Padakavita Pitamaha, this item offers Neerajanam to Sri Mahalakshmi, the daughter of the Milky Ocean, and to the beautiful lady with lotus petal-shaped eyes. Neerajanam to her beautiful bosom, to her thick, voluminous hair, Neerajanam with heaps of rubies, to her lotus-like soft hands. Neerajanam with heaps of pearls to her lotus feet, and to her voice that sounds sweet and pleasant. Neerajanam with colorful flowers to her thin waistline, with fragrant flowers to the beautiful Alamelu Manga, the queen of Lord Venkateshwara. The final and the concluding item, Kshirabdi Kanyakaku Sri Mahalakshmiki, followed by a Mangalam in Ragam Madhyamavati and Talam Adi. లాస్ట్ ఐటమ్ చేసే ముందు ఇక్కడ నా పర్ఫార్మెన్స్ మా తమ్ముడి పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఆగస్ట్ 18కి నేను కూచిపూడి కళాకేంద్రంలో జాయిన్ అయ్యి 16 ఏళ్ళు అవుతుంది. ఇట్స్ బిన్ 16 years since I joined కూచిపూడి కళాకేంద్రం. I was a small kid, I was only 5 years old, and మా అమ్మ బాలక్క దగ్గరికి నన్ను తీసుకొచ్చినప్పుడు when she told Balaka that I was 5 years old, Balaka didn't believe because I was a very, very scrawny kid. Balaka said, "No, you're lying to me about her age. She's just maybe 3, 4. And my mother pleaded Balaka saying, please, she's very interested in dancing. Can you please take her up? And she did. ఆ రోజు నుంచి I grew up in Kalakendram. Kalakendram is my home. Balaka is my mother. Malidaka is my akka. Adi Anna, Srihar Anna, my brothers. I celebrate every Rakhi with them too. Naku dance anedi has created an identity. Ekkadiki elna kuda, wherever I go, when somebody says, you know, who are you? I'm like, I'm Varsha and I'm a dancer. And to have that identity, I have 3 people to thank. My father, my mother, and my guru. It's only because of their grace that I am here today. Andukani Balaka, thank you so much. Amma, Nana, thank you so much. Thank you for all of my relatives, my family friends, my dear friends, and my brother who have been such a constant support in my life, because my parents are always there to back me up whenever I say, I need this, I need that. I want to perform today. I want to perform in Jaipur, I want to perform in Bangalore. And they're always ready to say yes. My relatives who've always encouraged to aim higher and to achieve a lot more. My brother who it's funny, but he is such an inspiration to me. And my dear friends who are always there to cover up for me in class when I'm missing classes because I'm performing somewhere else. Thank you all for being here today. And with that, I would also like to call Amukta Malidaka onto stage. She is such a dear person to me. She's been such an inspiration, such a role model. When I was younger, I used to sit in class and watch Malidaka dance. And I used to think, if only I could dance like her one day. I am sure I can never dance like her because she is just exceptional. So Malidaka, please let me honor you today. Not as an MC of this program, but as Kuchipudi Kala Kendram's student and Balaka's daughter-in-law. What Varsha said, if at all I had a daughter, my daughter would look like Varsha. Why I say this?
not because this is her, not because this is her Natya Samarpana or program, nor I'm here standing because it's her program. No, I truly say this from the bottom of my heart. If at all I had a daughter, she would look like Varsha. Our tastes are similar. I still remember when Varsha was very young, she used to buy jhumkas exactly how I used to have. She used to wear some saris exactly how I used to wear. She used to try to imitate me. And the other day we were discussing, Varsha was telling, Akka, your Arangetram was August 23rd and mine is August 21st. See how similar we are. And you don't believe, Varsha was 5 years old when for a Mother's Day program, we did a small dance where I was the mother and Varsha was my daughter. And there are certain places in the dance where I literally put Varsha on my back and danced. And today, after 20 years, when I see Varsha dancing like this, not 20 years, 16 years when I see Varsha dancing like this, you don't believe she's telling that I'm her akka, but she calls me Amma and she calls my mother Amamma. So right from the time she was a young girl, she actually thinks me also as her mother, and I'm very happy for Varsha. I'm extremely happy for the way she performed today, and I really wish her great and bright future, and may all her desires be fulfilled, and may she get what she deserves in life. May the God bless her with whatever she deserves. Thank you so much. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం క్షీరాబ్ది కన్యకకు
Last but not the least, the wonderful august audience here for gracing the occasion and sharing your blessings on all of us and making this event a grand success. It is not a joke to sit at this time on a Sunday night when tomorrow early morning we all have to go for our works. Thank you so much for being such wonderful audience, and thank you one and all once again, and let of us be protected and may all of us stay safe until we meet in the next program. Namaskaram and Shubharatri.